హలో ఆల్. మీలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్ గురించి వినే ఉంటారు. ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో సింపుల్ వర్డ్స్లో తెలుసుకుందాం. మీరు ఒక ప్యాకెట్ బిర్యానీ కొనాలంటే 300 రూపాయలు కావాలి. అదే మీ దగ్గర 30 రూపాయలు మాత్రమే ఉంటే మరో 9 మంది కలిసి 30 రూపాయలు చొప్పున ఇస్తే ఆ బిర్యానీ అందరూ పంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ కూడా సరిగ్గా అయిందే. చాలామంది దగ్గర డబ్బులు సేకరించి ఒక ఫండ్ మేనేజర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. వచ్చే లాభాలని అందరికీ పంచుతారు. అంటే మీరు తక్కువ డబ్బుతోనే పెద్ద కంపెనీల్లో పార్ట్నర్స్ అవ్వచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇంకోటి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మీరే డైరెక్ట్గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గర నుంచి తీసుకోవచ్చు. వీటిలో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో బ్రోకరేజెస్ ఆర్ బ్యాంక్స్ ద్వారా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి కమిషన్, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. చాలామంది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ప్రిఫర్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఎస్ఐపి ద్వారా, ఇంకొకటి లంసమ్ ద్వారా. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే ప్రతి నెల కొంచెం కొంచెం పెట్టడం. అదే లంసమ్ అంటే ఒకేసారి పెట్టడం. మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో పెడితే దాన్ని లంసమ్ అంటారు. జీతం వచ్చే వారికి ఎస్ఐపి చాలా బెస్ట్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మీరు పెట్టే పెట్టుబడి మీద వడ్డీ, ఆ వడ్డీ మీద మళ్ళీ వడ్డీ రావడమే దీని స్పెషాలిటీ. దీన్నే కాంపౌండింగ్ అంటారు. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల వయసులో నెలకు 2000 రూపాయలు ఎస్ఐపి మొదలుపెట్టి ఇయర్లీ యావరేజ్గా 15% రిటర్న్స్ వస్తే మీరు రిటైర్ అయ్యేసరికి ఆ అమౌంట్ కోట్లలో ఉంటుంది. ఎంత త్వరగా మొదలు పెడితే అంత ఎక్కువ లాభం.